వైసీపీ ప్రభుత్వ కాలంలో అమలైన రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. నిరసనలు, ర్యాలీలు చేయడానికి కూడా వీలు లేకుండా జీవో నెంబర్ 1 తీసుకురావడం ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. ఆ జీవోను సిపిఐతో పాటు అప్పట్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన కూడా వ్యతిరేకించాయని గుర్తు చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ హయాంలో 108, 107 జీవోల ద్వారా వైద్య కళాశాల యాజమాన్య కోటా సీట్ల అమ్మకానికి అనుకూలంగా విధానాలు తీసుకొచ్చారని, ఆ సమయంలో టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలలో గత వైసీపీ ప్రభుత్వం పోయిన వింత పోకడలు, రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ పద్ధతులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన వాటన్నిటిని దెబ్బతీసి చివరికి నిరసనలు, ర్యాలీలు చేసేదానికి కూడా వీలైనట్టు జీవో నెంబర్ 1 తీసుకురావడం, వాటిని సిపిఐ పార్టీతో పాటు ఆనాడు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో కీలకమైన టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా వ్యతిరేకించింది. ఆ రోజున వైద్య కళాశాలల్లో ఈ 108, 107 జీవోల ద్వారా యాజమాన్య కోటాల్లో సీట్లు అమ్ముకునేటువంటి దానికి ఇచ్చిన అనుకూలమైనటువంటి విధానాన్ని పదే పదే ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ, దాని అధినాయకులు, అలాగే జనసేన, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈనాడు అధికారంలో ఉన్న కూటమి నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు లోకేష్ గారు కానీ, వారు ఏదైతే ఎన్నికల ముందు ఈ విషయంలో చెప్పారో ఆ అంశాల మీద నిలబడతారా లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 17 వైద్య కళాశాలలు కానీ, అంత ముందున్న కాలేజీల్లో కానీ ఫీజులు, రాయితీలు, సీట్లు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాలకు సంబంధించి అమ్ముకుంటున్నారని చెప్పిన మాటని కట్టుబడి ఉన్నారా లేదా? ఇది ముఖ్యమంత్రి చెప్పాలి, లోకేష్ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. వాళ్ళు సీట్లు అమ్మితే నేడు కాలేజీలో అమ్ముతున్నట్టుగా ఇవాళ ఈ బీపీఎల్ పేరుతోటి 10 కాలేజీలు ఇవ్వడం అనేది రానున్న కాలంలో పేద విద్యార్థులకి, బలహీన వర్గాలకి, మైనారిటీలకి, ఆర్థికంగా ఉన్నటువంటి వారికి మన సీట్లు కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది.